పుట్టినటువంటి ఆ బిడ్డ చచ్చిపోతే తీసుకొచ్చారంట చాలా దూర ప్రాంతం నుంచి. అయ్యా పుట్టక లేక పుట్టారయ్యా, నువ్వు ప్రార్థన చెయ్యయ్యా, ఇక మాకు సంతానం కలిగేటువంటి అవకాశం కూడా లేదయ్యా అని ఆయన ముందు పెడితేనంట ఆయన పట్ట కన్నీళ్లు కార్చి ఆ కన్నీళ్లు ఆ బిడ్డ మీద పడంగానే ఆ బిడ్డ బతికాడంట. కన్నీటిలో ఉన్నటువంటి శక్తి, ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కాల్స్తే దానికి అసాధ్యమైనది ఏది లేదు. నీ కన్నీటికి ప్రతి ఫలము కలుగుతుంది. దేవుడు అంటూ ఉన్నాడు, దివారాత్రులు నీవు కన్నీరు కార్చాలి, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. మన హృదయాన్ని ఏమన్నాయి? మన బాధలే, మన బాధలు, మన స్వార్థం. నన్ను వాళ్ళు పట్టించుకోలేదమ్మా, నన్ను వాళ్ళు పలకరించలేదమ్మా, నాకు అది చేయలేదమ్మా, నాకు ఇది రాలేదమ్మా, అది రాలేదమ్మా. మన బాధలు ఈ లోక సంబంధమైనటువంటి చింత తప్ప ఆత్మ సంబంధమైన చింత లేదు. వాక్యానుసారమైన జ్ఞానం మనకు లేదు. నేను కాపాడబడాలి, నా కుటుంబం కాపాడబడాలి, నన్ను, నా కుటుంబాన్ని, నాకెన్న సమస్తాన్ని కాపాడేటువంటిది కన్నీటి ప్రార్థన. లే, అందరు నిద్రపోతున్నారు, నువ్వు లేచి ప్రార్థన చేయి. ఎవరి కోసం? నిద్రపోతున్నా నీ వాళ్ళు క్షేమంగా ఉండడం కొరకు. నిద్రలో పోకుండా, నిద్రలోనే గాఢ నిద్రలో పోయి మళ్ళీ లెగకుండా ఉండకుండా వాళ్ళు క్షేమంగా లెగాలని నీవు కన్నీరు గార్చి ప్రార్థన చేయి. అయ్యా నా వారిని రక్షించు. భూదిగంత నివాసులారా యెహోవా వైపు చూసి, నా వైపు చూచి రక్షణ పొందండి. ఈ బాహ్య సంబంధమైన కన్నులు తెరిస్తే లోకం కనబడుతుంది. ఈ బాహ్య సంబంధమైన కన్నులను మూసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిని మనం చూడగలుగుతాం, దేవుని కార్యాలను చూడగలుగుతాం, రక్షణను మనం చూడగలుగుతాము, ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము. మన కన్నులు తెరవబడతాయి. ఈ దినం నుంచి ఒక తీర్మానం తీసుకోవాలి. మనం ఏమని తీర్మానం తీసుకోవాలంటే, నేను నా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నేను నా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి అని ఒక తీర్మానాన్ని తీసుకుని నేను నాకు నా వారికి ప్రాకారముగా ఉండాలి, కాపుదలగా ఉండాలి. నేను ఉన్నంత కాలం వారికి ఏం జరగకూడదు. చూసారా, దేవుడు తప్పక మన కనులు మన మేలును చూసేటట్లుగా దేవుడు తెలుస్తాడు. బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలతో ప్రకృతి సంబంధమైన విషయాలను మనము చూస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కలవరాలు, ఆందోళనలు వస్తూ ఉంటాయి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17 నుంచి 20 వరకు చూస్తే చదవద్దులే గాని, సిరియా సైన్యం ప్రవక్తని పట్టుకోవడానికి ఆ పర్వతాన్ని చుట్టుముట్టారు. షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్తను పట్టుకోవడానికి చుట్టుముట్టారు. ప్రవక్త యొక్క శిష్యుడు బయటికి వచ్చి చూస్తే సైనికులు కనపడ్డారు. సైనికులు ఎందుకు వచ్చారంటే మీ గురువు గారిని పట్టుకెళ్ళడానికి, మీ గురువు గారిని అరెస్ట్ చేసి లాక్కెళ్ళడానికి, బంధించి తీసుకెళ్ళడానికి, దైవజనుడిని బంధించి తీసుకుని వెళ్ళడానికి సైన్యం వచ్చింది. మీ గురువు గారి పని అయిపోయిందిరా ఈరోజు అంటున్నారు వాళ్ళు. వామ్మో మా గురువు గారి చెప్పాలి, దాక్కుంటాడు ఎక్కడో సాడని పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా సైన్యం చుట్టుముట్టేసింది, మనం తప్పించుకోలేము, సైన్యం వచ్చేసింది అయ్యా, మరి చాలా సైన్యం ఉంది, బలవంతులు ఉన్నారు అంటే కలుసుగా వాళ్ళు కలవరపడుతున్నారు. కానీ దైవజనుడు కలవరపడట్లేదు. వాడు ఆందోళన చెందుతున్నాడు కానీ దైవజనుడు ఆందోళన చెందట్లేదు. నిజముగా విశ్వసించువాడు కలవరపడు అని రాయబడి ఉన్నది. మీ జీవితంలో ఎదురే పరిస్థితుల్లో మీరు కలవరపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారంటే మీలో సరి అయిన విశ్వాసం లేదు, సరి అయిన ప్రార్థనా జీవితం లేదు, సరి అయిన ఆత్మ సంబంధమైన జ్ఞానము లేకపోవడం వల్లే మనము కంగారు పడిపోతా ఉన్నాము.
వాడేమో అయ్యా నేను చూశానయ్యా, నిజంగా వచ్చారయ్యా, మనం పట్టుకెళ్ళిపోతారయ్యా అంటే ఆహా అట్లాగా. దైవజనుడు ఆందోళన చెందట్లేదు, దైవజనుడు భయపడట్లేదు. కళ్ళు మూసుకో, యెహోవా వీడు చూసినట్లు వీడి కన్నులు తెరువు. ఏంది బాగా మెంట్లా? నేను బాగానే కనబడుతుంది, నాకేం మస్క రాలేదు, నా కళ్ళు బాగానే కనబడుతుంది, నేను చూసి వచ్చాను, ఇంకా నేను చూసేది అంటే నువ్వు చూసేది దేవుని రక్షణ. నువ్వు కన్నులతో చూడాలి. నీ మీదకి వచ్చిన శోధన, శ్రమ, ఇబ్బందిని నీకు కనబడతా ఉంది, కానీ నీకు ప్రాకారముగా ఉండి నువ్వు కాపాడేటువంటి ఆ సంరక్షణ నువ్వు చూడలేకపోతూ ఉన్నావు. దైవజనుడు అంటున్నాడు వీడు చర్చిగా వస్తున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు, వీడు లోక సంబంధమైన ఆలోచనలో మిడిమిడి భక్తి తప్పితే ఏమీ లేదు వీడికి. వీడు ఎప్పటికి మారుతాడు, ఎప్పటికి తెలుసుకుంటాడు? వీడు తెలుసుకోడు. నేనే ప్రార్థన చేస్తారా బాబు నీకోసం? నువ్వు ఎక్కడో ప్రార్థన చేసేవాడు కాదు. ప్రార్థన చేసేవాడు అయితే నీ కన్నులు తెరవబడతాయి. ప్రార్థన చేసేవాడు అయితే దేవుడు నీ కన్ను తెరిచి దైవ దర్శనాలు నీకు కలుగజేస్తాడు, నీ భవిష్యత్తు గురించి తెలియపరుస్తాడు, నీ జీవితంలో నువ్వు నడవలసిన మార్గాన్ని ఆయన తెలియపరుస్తాడు. కానీ చాలా మంది ప్రార్థనకి వస్తారు, వెళ్తారు, కానీ దినంలో ఈ రోజులో ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసావంటే దానికి సమయం ఉండదు. కుదరలేదు పాస్టర్ గారు, ప్రార్థన చేయడానికి కుదరదు, దేవుడి మందిరానికి రావడానికి కుదరదు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, వెంటనే వాడు కన్నులు తెరవబడి, ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడియో భయం పోయింది, కలవరం పోయింది, ఆందోళన పోయింది. ధైర్యంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు. అయ్యా మనతో ఉన్నటువంటి సైన్యం, వీరి చుట్టూ పర్వతం చుట్టూ అగ్ని ఉంది, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయి. నేను చూసి కలవరపడి ఆందోళన చెందినటువంటి ఆ సైన్యం కంటే మనతో ఉన్న సైన్యం గొప్పది. ఆ శోధన, ఆ సమస్య మన దగ్గరికి రావాలంటే బూడిదైపోద్ది. అది నీకు తెలియదు. నేను ఈ మధ్య ఒక దగ్గర పరిచర్య ఆరంభించాను. పరిచర్య ఆరంభిస్తే తీసుకున్న గృహం ఎదురుగానే మాంత్రికుడు. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చినా నా రోజుల్లో తట్టాబుడ్డ సర్దుకుని పరిగెత్తుకుని పోవాలి, అది చేస్తాను. మాకేం చెప్పలేదు, మాకేం తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయారు, మేము వచ్చాం. వాళ్ళు చేస్తా ఉంటాం, మధ్యరాత్రి కల్లా బాగోకపోవటం, మళ్ళీ ఆ కారులో ఆ మాస్టర్ గారిని ఎక్కించుకుని వెళ్ళి ఇంజక్షన్ చెప్తూ బాగు చేసుకుని తీసుకురావడం. ఏంది అర్ధరాత్రి గారికి వెళ్ళొచ్చినట్టున్నారే అన్నారు మళ్ళీ వాళ్ళు. ఇదంతా ఇంకా అదే సమయంలో అక్కడ ప్రేయర్ జరుగుతుంటే మన పెద్ద పాస్టర్ గారు వచ్చారు. పెద్ద పాస్టర్ గారు వచ్చి ప్లస్ ప్రార్థన చేసి వెళ్ళాడు. సంఘం కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేసి వెళ్ళాడు. ఆ ప్రార్థన మాకు ప్రాకారంగా మారింది. సియోను కుమారి ప్రాకారమా, ప్రార్థన చేసే బిడ్డ ప్రాకారము, ప్రార్థనే ప్రాకారము, ప్రాకారముగా మార్చబడింది. వదులుతుంది, రివర్స్ అయింది. ఏ గొంతుతో మాట్లాడదో ఆ గొంతుకు క్యాన్సర్ వచ్చేసి తర్వాత వచ్చి అయ్యా నూనె తీసుకొచ్చి ఈ నూనె కొత్త మంత్రులు చేయవా అంటుంది. ఆమెకు మంత్రి వేయడం తప్పితే ఏం తెలుసు, పాత్ర అడిగడం తెలుసు. సరేలేమ్మా, నాకేం తెలుసు ఆ కథలన్నీ, దేవుడికి తెలుసు. ఆ ప్రార్థన నా కుటుంబానికి, ఆ సంఘానికి ప్రాకారంగా మార్చబడింది. అది కూడా నాకు తెలియదు, నీకు కూడా తెలియదు. దేవుడు ఇక్కడ దైవజనుడు గాని మరి సంఘం గాని చేసిన ప్రార్థన నిన్ను ప్రాకారముగా ఉండి అనేకమైన కీడు నుంచి నువ్వు కాపాడబడతా ఉన్నా కానీ అది నీకు తెలియదు. కానీ అగ్ని ప్రాకారం అక్కడ ఉంది. మొన్న పోయిన నెలలో మా రానికి నేను రానులేయా, నేను రాలేనులే, దేవుడు నమ్ముకోమా, నేను రాలేనులే.
అయిపోయింది లేదు భూమి మీద. ప్రార్థన ప్రాకారం. యెరూషలేము చుట్టూ అగ్ని ఉంది, అగ్ని రథాలు ఉన్నాయి. దేవుని 34వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. నీకు తెలియదు, దేవుడు తన దూత నుంచి నీ చుట్టూ కావలి ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాడు. నువ్వు యెహోవా వైపు చూస్తా ఉన్నావు, దేవుని వైపు మందిరం వైపు చూస్తా ఉన్నావు, దేవుని మందిరాన్ని వైపు నువ్వు నడిచి వస్తా ఉన్నావు, దేవుని మందిరంలో నువ్వు మోకరిస్తూ ఉన్నావు. ఏదో అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను, అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నారు, బోర్లు వండుతున్నారు, తిన్నాను, వెళ్ళిపోతాను. ఎందుకు వెళ్ళాను ఏమి తెలీదు. అయినా కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని సన్నిధికి వచ్చినందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటా ఉంటావు. అందుకే కీర్తనకారుడు అంటాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలబడతా ఉన్నాయి. మా పాదాలు దేవుని సన్నిధికి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాయి. అనేక మంది పాదాలు ఎక్కడెక్కడో ఉన్నాయి, తిరణాలకు పరిగెడతా ఉండే పాదాలు. అనేక మంది పాదాలు లోకంలో పాపంలో పరిగెడతా ఉంటాయి. అనేకమైన పాదాలు వ్యసనాల వైపు, బలహీనతల వైపు పరిగెడతా ఉన్నాయి. అనేకమైన పాదాలు అపవిత్రమైన స్థలాల్లో నిలబడతా ఉన్నాయి. కానీ మన పాదాలు పరిశుద్ధులైన దేవుని మందిరములో, పరిశుద్ధ సంఘంలో మన పాదాలు నిలిపి మన మోకాలను వారి సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆయన రక్షిస్తాడు. ఇక నుంచి ఎవరో నా కొరకు ప్రార్థన చేయడం కాదు, నేనే అనేకుల కొరకు ప్రార్థన చేస్తాను. నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. నా కుటుంబాన్ని కాచేది, క్షేమముగా చూచేది నా ప్రార్థనే అని నువ్వు తెలుసుకోవాలి. ఎవరి ప్రార్థన? పాస్టర్ గారి ప్రార్థన కాదు, నీ ప్రార్థన. ప్రభు ఏమన్నాడు? మీరందరూ రండి, మీ కొరకు ప్రార్థన చేస్తానని ఎవరికైనా ప్రార్థన చేశాడు యేసుక్రీస్తు ప్రభు? ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన చేసుకోండి, విసుగగా ప్రార్థన చేసుకోండి, నిత్యము ప్రార్థన చేసుకోండి, యథార్థంగా ప్రార్థన చేసుకోండి, విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన నేర్పాడు. దేవుని ప్రార్థన మందిరానికి వచ్చేటువంటి మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఒక్కొక్క అమ్మగా 60-70 సంవత్సరాలు ప్రార్థన చేయడం, ప్రార్థన తినడం వచ్చా, సాటిలు చెప్పడం వచ్చా, కొంపలు తగలబెట్టడం వచ్చా, అవి బాగా సీనియర్ అవన్నీ మాత్రం ఎట్లా మాట్లాడాలంటే అటు మాట్లాడతారు పంచాయతీల్లో. కానీ ప్రార్థనలో మాత్రం ఒక్క ముక్క పక్క కోస్తే ఒక్క ముక్క ఉండదు. ఏంటి ప్రార్థన ఉండదు. ప్రార్థన చేయాలి. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీవు చేసేటువంటి ప్రార్థన నీవు చేసేటువంటి ప్రార్థన నీ కడుపును పుట్టిన బిడ్డలకి, నీవు చేసినటువంటి ప్రార్థన నిన్ను కట్టుకున్న భర్తకి, నీవు చేసేటువంటి ప్రార్థన రక్త సంబంధులకి, నీ బంధువులకి, నీ సంఘానికి, నీ గ్రామానికి ఎలా మారుతుంది? ప్రాకారములాగా మారుతుంది.